డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో మిత్రుడు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కలవడానికి నాతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ గారు, నా మిత్రుడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, స్థానికంగా ఉండేటువంటి ఇతర నాయకులు అందరం కలిసి వెళ్ళి పరామర్శించడం జరిగింది. నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది అక్రమ కేసు అని చెప్పి ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కానీ ఇప్పుడు కానీ గళం వినిపించాడు. సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ఆగడాలను తిప్పికొట్టాడు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ప్రశ్నించాడు. కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రెడ్ బుక్ పేరిట రెడ్ బుక్ అమలు చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ వేధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఏమీ సంబంధం లేనటువంటి ఒక అక్రమ కేసులు ఇరికించి దాని మీద వాదనలు పూర్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం. అంటే ఒక పక్క జైళ్ళలో పెట్టడం, జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం, బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ని రద్దు చేయించాలనుకోవడం. ఈ ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి సమయం, ఓపిక లేదు. కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దృష్టి పెట్టి దానికోసమే సమయం వెచ్చించి పూర్తి సమయాన్ని కక్ష సాధింపులకి, అరాచకానికి తప్ప ఈరోజు మరొక దానికి ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు. కూటమి పాలన, కూటమి ప్రభుత్వం అంటే అరాచకం, అవినీతి, అబద్ధాలమయమనేటువంటిది ప్రజలు గమనించారు. కాబట్టి దాని నుంచి డైవర్షన్ కోసం ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పాపం చేయనటువంటి తప్పుకి జోగి రమేష్, వాళ్ళ సోదరుడు రాము ఇద్దరు కూడా సెంట్రల్ జైల్లో ఈరోజు ఖైదీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని అందరూ కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కానీ దీన్ని ఖండిస్తున్నారు, గర్హిస్తున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలన కింద ఉన్నామా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దుస్థితి. కాబట్టి ఎవరిని చెప్పినా సరే ఈరోజు జోగి రమేష్ ధైర్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు అన్నిటిని ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చేయనటువంటి తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుందనేటువంటి బాధ వాళ్ళకన్నా చూసినప్పుడు మాకు ఎక్కువ అనిపించింది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం ద్వారా కడిగినటువంటి ముత్యంలాగా, నిర్దోషిలాగా బయటకు వస్తాడనేటువంటి ఆశాభావం మాకుంది. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త ఆ కుటుంబాన్ని అందరం మన కుటుంబంగా భావించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా భావించి అండదండలుగా నిలుస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జోగి రమేష్ వీలైనంత త్వరగా ఈరోజు న్యాయస్థానం నుంచి ఊరట లభించి బయటపడాలని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు రావడం, ఆయన్ని పరామర్శించడం, ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టినప్పుడు తప్పకుండా వీటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటానని కూడా జోగి రమేష్ గారు తెలియజేయడం కూడా జరిగింది. అలానే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కానీ అందరం కూడా అనేక
పర్యాయాలు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి రెగ్యులర్గా మాకు ఇది ఒక వర్క్ అయిపోతూ ఉంది. మీరు ఒక విషయం కూడా గమనించాలి, నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఈరోజు జోగి రమేష్ గారి అరెస్ట్ దాకా కూడా ప్రతి కేసులో కూడా ఒకే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు. ఆ పద్ధతి ఏంటంటే ఎవరో ఒకరు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటో లేకపోతే వీడియోనో లేకపోతే ఆడియోనో తీసుకొని దాని మీద వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి పేరుని దాంట్లో ఇంక్లూడ్ చేయించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం. ఒక విషయం ఆలోచించాలి, ఆల్రెడీ ఒక తప్పు చేసిన తర్వాత అతను ఒక దొంగ లేకుంటే ఒక అవినీతిపరుడైనప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ దొంగతనం చేస్తుంటాడు, లేకుంటే ఒక అవినీతి ఒక తప్పు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు అటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళకి కావాల్సినటువంటి పేర్లని అతని దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రూపంలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ప్రతి జిల్లాలో కూడా ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే గట్టిగా వాయిస్ ఇస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఒక సిగ్నల్ పంపించడం. మీరు కనుక ఇదే విధంగా వాయిస్ కనుక ఉంటే ముందుకు వస్తే ఇదే విధమైనటువంటి కేసులు మీ మీద పెడతామని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి అందరికీ కూడా తెలియచేయడం కానీ సంకేతాలు పంపించడం కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఆయన రెండో రోజు నుంచే మనం ప్రజల కోసం ఉండాలా, ప్రజల పక్షాన్ని పోరాడాలా అని చెప్పి అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఏ కార్యకర్త నాయకుడు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితులే. ఇంకా సోషల్ మీడియా మీద కనుకైతే ఏదో ఒక పోస్ట్ని ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేసిన దాన్ని అతను రీఫార్వర్డ్ చేయడం కానీ ఏదైనా జరిగితే వాళ్ళని తీసుకొచ్చి కూడా నెలల కాలాల పాటు జైలులో పెడతా ఉన్నారు. ఈ సంస్కృతిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మరి మీరు చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి. ఒక మంచి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ 2029న ప్రజలందరికీ అందించడానికి ఇంకా వీలైతే ఇంకా ముందుగా కూడా ఎలక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో వచ్చినప్పుడు మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఎక్కడైనా ఎవరైనా కూడా ఒక చిన్న కార్యకర్తకి ఆపద వచ్చినా లేదా అతని మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా నాయకులందరూ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా ఉండమని ఆయన చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయినా ఆపద వచ్చినా కూడా అందరు నాయకులు కూడా వారి కుటుంబానికి కానీ ఆ కేసుకు సంబంధించి కానీ వారికి భరోసాగా నిలబడడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అన్ని కేసులను కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఒక 1% కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించే పరిస్థితి కూడా ఉండదు. ఇంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో కసిగా ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేస్తాం. రాబోయే మంచి రోజుల కోసం అందరం కలిసి పోరాడతామని ఈ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.